అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, నంబర్ వన్ న్యూస్ ఛానల్ రిటైర్డ్ ఉద్యోగుల బాధలను గత 3, 4 నెలలుగా మేము ప్రసారం చేస్తున్నాం. ఈరోజు ఉద్యోగిగా ఉండి రిటైర్ అయిన తర్వాత వాళ్ళు దాచుకున్న పీఎఫ్లు, అలాగే సరెండర్లు, అలాగే డిఏలు, గ్రాట్యుటీ ఏమి కూడా వాళ్ళు అందక గత ప్రభుత్వం నుంచి కూడా ఈరోజు వరకు వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. మరి మా టీము ప్రతిరోజు వాళ్ళ బాధల్ని చూపించడమే కాకుండా ప్రత్యేకమైన లైవ్లు కూడా నడిపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరి గత అక్టోబర్ నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి సుమారుగా 100 రోజులుగా మేము ప్రసారాలు చేస్తున్నా వాళ్ళ సమస్యలు ఏమాత్రం తీరలేదు. ఈ సందర్భంగా అనేక మంది నంబర్ వన్ న్యూస్ ఛానల్ని ఆశ్రయించడం, వేలాది మంది మాకు కాల్ చేయడం మాకు బాధ అనిపించి ఈ సమస్యని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి వాళ్ళందరితో రేపు ఆత్మీయ సమావేశం పెడుతున్నాం. రేపంటే 25వ తారీఖు జనవరి 2026 విజయవాడ హోటల్ ఐలాపురంలో. ఈ ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచి, అన్ని జిల్లాల నుంచి అనేక మంది, వందలాది మంది రావడానికి సిద్ధపడుతున్నారు. మేము ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే మేము ప్రవేశం కల్పిస్తున్నాం. వాళ్ళందరూ సుమారుగా 300 మంది పైగా ఉన్నారు.